హలో ఫ్రెండ్స్, ఖుషి ప్రీ స్కూల్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళింది. ఆ ప్రోగ్రామ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆ ప్రోగ్రామ్ నేమే గ్రేట్ స్టార్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఇది అయితే ఖుషి మిచిగన్ స్టేట్ యూఎస్లో వెళ్ళిందండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషి త్రిషి ముచ్చట్లు. ఖుషి ప్రీ స్కూల్కి జిఎస్ఆర్పి ప్రోగ్రామ్ త్రూ వెళ్ళిందండి. ఇందులోనే సెలెక్ట్ అవుతే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రీ స్కూల్కి వెళ్ళొచ్చు అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా అయితే యూఎస్ఏ స్కూల్ స్ట్రక్చర్ చూద్దామండి. ప్రైమరీ, మిడిల్, సెకండరీ. సో మనకైతే ఖచ్చితంగా 5 years కంప్లీట్ అవుతే కానీ కిండర్ గార్డెన్లో కిడ్నీ జాయిన్ చేయడానికి ఉండదు. సో 4th year ఆర్ఎల్స్ December 1st కూడా 5 years కంప్లీట్ అవ్వాలండి. లేకపోతే December 1st తర్వాత 5 years కంప్లీట్ అయినా కిడ్నీ కిండర్ గార్డెన్లోకి తీసుకోరు. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ 4 years కంప్లీట్ అయిపోయాక జిఎస్ఆర్పి ప్రోగ్రామ్ త్రూ మనం కిడ్నీ ఫ్రీగా ప్రీ స్కూల్కి పంపించవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ 4 years వాళ్ళైతే దీనికి ప్రోగ్రామ్కి అయితే క్వాలిఫై అవుతారు. అండ్ ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంతా నేను ఆల్రెడీ లాంగ్ లెంగ్త్ వీడియో మీకు షేర్ చేశాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిసైడ్ అవ్వచ్చు మనము. అండ్ ఇది 24-25 రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, 12/1/2024కి కిడ్కి ఖచ్చితంగా 4 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అప్లై ప్రొసీజర్ ఏంటి, 3 steps. ఫస్ట్ ఏంటి అంటే ప్రోగ్రామ్ త్రూ వెళ్ళి లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. దాంట్లోకి వెళ్తే ప్రీ క్యాన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దీనికి వచ్చేసి అయితే డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్ ఐడి, చైల్డ్స్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ బర్త్ డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ పే స్టబ్స్ ఇవన్నీ కూడా అడుగుతుందండి. సో అవి కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ ద లింక్ మీకు ప్రొవైడ్ చేశాను కదా, అవి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు యూస్ఫుల్ కావడానికి. మీరు ఈ లింక్ ప్రెస్ చేయగానే మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సిటీ అండ్ జిప్ కోడ్ ఇచ్చి సర్చ్ కోడ్ మీకు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఈ వెబ్సైట్లో మీరు అప్లై హియర్ అని కొట్టండి. హెడ్ స్టార్ట్ అన్నది కూడా ఇంకొక ప్రోగ్రామ్ అండి. అది ఏంటి అంటే మీరు 3 years అట్లా కంప్లీట్ అయిన కిడ్ మీకు ఉండి మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే అది సమ్ డిఫరెంట్ కేస్ హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అన్నది. అండ్ నేను జిఎస్ఆర్పి గురించి డిస్కస్ చేసినప్పుడు హౌ కెన్ వీ హెల్ప్ టుడే అని ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ ప్రీ స్కూల్ 3 to 5 years ఓల్డ్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో ఓకే అని క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అన్నది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ నేమ్, మీ కిడ్ నేమ్ అండ్ ఏ ప్రీ స్కూల్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అండ్ ఫుల్ డే, హాఫ్ డేయా అండ్ ఇవన్నీ డీటెయిల్స్, మీరు జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ పేజ్ మీకు ఇలాగా మీరు ఏషియనా, అమెరికన్నా ఇవన్నీ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ మీరు చూస్తున్నారు కదా, హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలండి. యాన్యువల్ ఇన్కమ్ ఏంటి అన్నది కూడా మెన్షన్ చేయాలి. అండ్ డాక్యుమెంట్స్ చూస్తున్నారు ఏమేమి అప్లోడ్ చేయాలో, ఇన్కమ్ డాక్యుమెంటేషన్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మెడికల్ డాక్యుమెంటేషన్ అంటే ఇమ్యునేషన్ రికార్డ్ తీసుకొని అది అప్లోడ్ చేయాలండి ఖచ్చితంగా. అండ్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఏంటి, పేరెంట్ నేమ్, పేరెంట్ ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అలా స్టెప్ బై స్టెప్ మనం అన్ని ఫామ్స్ ఫిల్ చేసుకొని సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేసేసాక మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. మెయిల్లో మనకు కనుక అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సఫిషియెంట్ అయితే వాళ్ళు తర్వాత ప్రొసీజర్ చెప్తారు మీకు. ఒకవేళ సఫిషియెంట్ కాకపోతే మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తారు. వన్స్ అన్నీ సబ్మిట్ చేసేసాక 3 schools సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక స్కూల్ కిడ్కి అయితే ఎలొకేట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరో ఒకరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది మిచిగన్ స్టేట్లో కనుక లొకేట్ అయి ఉంటే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.